అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆయన పేరు శామ్యుయల్ ట్రూయిట్ క్యాథీ. ఈయన గొప్ప వ్యాపారవేత్తగా, రచయితగా, గొప్ప దాతృత్వంతో జీవించి తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. క్యాథీ గారు అమెరికాలోని జార్జియాలో మార్చి 14, 1921 సంవత్సరంలో జన్మించారు. క్యాథీ గారు పేదరికంలో పెరిగారు. చిన్నప్పటి నుండి కష్టపడే తత్వం కలిగినటువంటి వారుగా ఉన్నారు. చిన్నతనంలోనే తన తల్లి నడుపుతున్న బోర్డింగ్ మెస్ వంటగదిలో ఎంతో సహాయం చేసేవారు. అంతేకాకుండా కుటుంబ పోషణార్థమై 8వ ఏట నుండే ఇంటి పెరట్లో సాఫ్ట్ డ్రింక్స్ అమ్మేవారు. అంతేకాదు 7 సంవత్సరాలు వార్తాపత్రికలను ఇంటింటా పంపిణీ చేసేవారు. ఆయన విద్యను అభ్యసించిన తర్వాత 18వ ఏట అమెరికా సైన్యంలో చేరారు. 6 సంవత్సరాలు పనిచేసి 2వ ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా తన సేవలను అందించారు. సైన్యం నుండి బయటకు వచ్చిన తర్వాత తన సహోదరుడు బెన్తో కలిసి డ్వార్ఫ్ గ్రిల్ అనే రెస్టారెంట్ని ప్రారంభించారు. 1951 సంవత్సరంలో క్యాథీ గారు 2వ డ్వార్ఫ్ హౌస్ ప్రారంభించినప్పుడు శాండ్విచ్ల ఫార్ములాను కనుక్కున్నారు. అదే చిక్-ఫిల్-ఏ శాండ్విచ్గా రూపుదిద్దుకొని అట్లాంటాలో 1967లో చిక్-ఫిల్-ఏ రెస్టారెంట్గా ప్రారంభమైంది. ఇంతకీ వారి రెస్టారెంట్లో చిక్-ఫిల్-ఏ అని ఎందుకు నామకరణం చేశారో నేను చెప్పలేదు కదూ. చిక్ అంటే చికెన్ను సూచిస్తుంది. ఫిలే అనేది ఫిలెట్ అనే పదం, అంటే ఎముకలు లేని ముక్కలు అని అర్థం. చివరికి క్యాపిటల్ ఏ అనేది గ్రేడ్ ఏ, అంటే వారు అందించే ఆహారమైన సేవలైన అగ్ర నాణ్యతతో అందించాలని కంపెనీ వాగ్దానంతో కూడిన చిహ్నం అది. క్రమక్రమంగా చిక్-ఫిల్-ఏ అనేక ప్రాంతాల్లో చైన్ ఆఫ్ రెస్టారెంట్స్గా రూపుదిద్దుకుంది. దాదాపు 3000 ప్రాంతాల్లో ఈ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ విస్తరించాయి. అంతగా ఈ వ్యాపారం విస్తరించడానికి కారణం ఆయనకు క్రీస్తుపై ఉన్న విశ్వాసాన్ని ఆధారం చేసుకున్నటువంటి విలువలను బట్టి సాధ్యమైందని చెప్పవచ్చు. ఆయన బాప్టిస్ట్ చర్చిలో సభ్యుడిగా ఉంటూ దాదాపు 50 సంవత్సరాలు సండే స్కూల్లో బోధించారు. బైబిల్ అతని జీవితానికి సరిపడా గైడ్ బుక్ లాగా ఉండింది. తన వ్యాపారానికి నష్టమని తెలిసి కూడా ఆదివారాలు రెస్టారెంట్లో పనిచేసేవారు మందిరానికి వెళ్ళి ఆరాధించాలి అనే దృక్పథంతో ఆదివారాలు అన్ని ప్రాంతాల్లో ఉన్న రెస్టారెంట్లను మూసివేయటానికి నిర్ణయించుకున్నారు. ఆయనలో ఉన్న విశ్వాసము, వ్యాపారము ఈ రెండు కూడా ఒకదానికొకటి పెనవేసుకుంటూ వచ్చాయి. ఎలాగైతే వ్యాపారంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారో అట్టి రీతిగానే దాతృత్వం విషయంలో కూడా అంతటి పేరును సంపాదించారు. క్యాథీ గారు మరియు వారి సతీమణి జెనెట్ ఇద్దరు కలిసి విన్ షేప్ ఫౌండేషన్ అనే సంస్థను 1984 సంవత్సరంలో స్థాపించారు. ఆ సంస్థ ద్వారా నిర్భాగ్యులైనటువంటి వారికి, అంతేకాకుండా వారి దగ్గర పనిచేస్తూ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఇంకా కొన్ని హోమ్స్ ఏర్పాటు చేసి ఒక్కొక్క హోంలో 12 మంది పిల్లల్ని సానుకూల కుటుంబ వాతావరణంలో దాదాపు 30 సంవత్సరాలు సంరక్షణను అందించారు. అంతేకాకుండా ఆయన అనేక పుస్తకాలు కూడా రాశారు. ఆయన మధుమేహ వ్యాధితో బాధపడి సెప్టెంబర్ 8వ తారీఖున 2014 సంవత్సరంలో తుది శ్వాస విడిచారు. ఆయన తదనంతరం తన కుటుంబం వారు రెస్టారెంట్లను సమర్థవంతంగా నడిపిస్తూ ఉన్నారు. ఆయన తరచూ ఈ మాట అంటూ ఉండేవారు: క్రైస్తవ్యం మరియు మంచి వ్యాపార పద్ధతుల మధ్య నేను ఎటువంటి సంఘర్షణను చూడలేదు అని అనేవారు. నిజమే, క్యాథీ గారు భావించిన రీతిగానే బైబిల్లో అనేక వచనాలు మనము
చేసే పనిని గూర్చి, అది వ్యాపారమే కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రోత్సహిస్తూ ఉంటుంది. దీనికి అనుబంధంగా 2 వచనాలు చూద్దాము. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23, 24 వచనాలు. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మరి ఈ వాక్యము మనకి ఏమి వివరిస్తుందంటే, మనము చేసే పనైనా వ్యాపారమైనా ఏదైనప్పటికీ కూడా శ్రద్ధ మరియు దేవుని కేంద్రీకృత విధానాన్ని ప్రోత్సహిస్తుంది. మరొక వచనం, సామెతలు 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఈ వాక్యము మనము చేసే ప్రతి ప్రయత్నంలో, అది వ్యాపారమే కావచ్చు, చేతి పని కావచ్చు, దేవుని మార్గదర్శకత్వం మరియు దిశను పొందమని ప్రోత్సహిస్తుంది. మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 5 వ్యక్తులు వారి పనులలో, వ్యాపారాలలో చక్కటి హోదా కలిగిన వ్యాపారవేత్తల్ని మనము చూడగలం. అబ్రహాము, యోబు, బోయజు, లూదియా మరియు జక్కయ్య. వీరు వారికి అప్పగించిన పనులలో దేవుని మహిమపరుస్తూ జీవించారు. కాబట్టి ప్రియ నేస్తమా, మనం చేసే ప్రతి పనిలో దేవుణ్ణి మహిమపరుస్తూ జీవించాలి. కనుక చక్కటి నిర్ణయం తీసుకుని ముందుకు సాగుదాం. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.